యేసు ప్రభువారు సమాధిలో నుంచి లేచిన విధానాలు గురించి చక్కగా బైబిల్లో వ్రాయబడింది. అందుకోసమే ప్రపంచంలో దేశాలన్నిటిలో కూడా ఈ పండుగ జరుపుకుంటారు. యేసు ప్రభు యొక్క మరణం గురించి గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. యేసు ప్రభు యొక్క జననం గురించి క్రైస్టమస్ ఆరాధన జరుపుకుంటారు. సుమారు 280 దేశాలన్నిటిలో కూడా ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం గురించి చక్కని విషయాలు బోధిస్తుంటారు, పండుగ రూపంలో జరుపుకుంటారు. ఈ పునరుద్ధానం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క, అంటే మన యొక్క విశ్వాసమును పునరుద్ధానం ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. యేసు ప్రభువారు సమాధిలో నుంచి పునరుద్ధానుడై సజీవుడిగా లేచిన రోజు. ప్రతి ఒక్కరికి 2 రోజులే ఉంటాయి. ఒకటి పుట్టుట, 2 చచ్చుట. ఏంటండి, వారు ఎవరైనప్పటికీ, ఎంత గొప్పవారైనప్పటికీ, ఎంత గనులైనప్పటికీ, వారు ఎంత ధనవంతులైనప్పటికీ, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరికి ఉండేది ఏంటంటే జయంతి, వర్ధంతి. ఏంటండి అవి? పుట్టుక, మరణం. కానీ ప్రియమైన వాళ్ళరా, మనము ఆరాధిస్తున్న దేవునికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఆయన పుట్టుక ప్రత్యేకం, ప్రపంచవ్యాప్తంగా చేసుకునేది. యేసుక్రీస్తు యొక్క మరణం కూడా, చచ్చిపోతే అశుభం అంటారు కదా, చావు గురించి చాలామంది మాట్లాడరు కదా. కానీ క్రైస్తవ్యంలో, బైబిల్కి సంబంధించిన విషయంలో యేసు ప్రభు చావు గురించి ధ్యానిస్తారండి. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఆయన మరణం ప్రపంచ ప్రజలకు జీవం. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఇది అవగాహన లేకుండా ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? ఈ విషయం గురించి అవగాహన లేకుండా అస్సలు ఉండకూడదు. ఆయన పునరుద్ధానం గురించి భక్తులు అద్భుత రీతిగా సాక్ష్యం ఇచ్చారు. పునరుద్ధానం తర్వాత ఎన్నో మనుషులలో, సంఘములో గొప్ప కార్యాలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యాలు జరిగినాయి. పునరుద్ధానం ద్వారా ఎక్కడ కూడా తన యందు విశ్వాసం ఉంచిన భక్తులు, విశ్వాసులు రాజీ పడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క పునరుద్ధానం గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం.